మన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి, పింపుల్స్, బ్లాక్ స్పాట్స్ దూరం చేసుకోవడానికి ముఖానికి ఏవేవో క్రీమ్‌లు అప్లై చేస్తూ ఉంటాం. ముఖంలో గ్లో పెరగడానికి ఏవేవో ఫేస్ ప్యాక్స్‌లు వేసుకుంటూ ఉంటాం. కానీ పై పూతల కంటే మనం తీసుకునే ఆహారంపై స్కిన్ హెల్త్ ఇంకా గ్లో ఆధారపడి ఉంటుందని చాలామందికి తెలీదు. మనం అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ మెరిసే చర్మం కోసం ఖరీదైన క్రీములు వాడినా ఫలితం ఉండదు. మన చర్మం ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలు చర్మానికి హాని చేస్తాయి. అయితే అలాంటి ఆహారానికి దూరంగా ఉంటే చర్మ సమస్యలు దూరం అవుతాయి. స్కిన్ గ్లో పెరుగుతుంది. అయితే ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. వేడివేడి మిర్చి బజ్జీలు, పకోడీలు, సమోసాలు, పూరీలు వీటి పేర్లు వింటేనే నోరూరుతుంది. అయితే ఇవి చర్మానికి శత్రువులనే చెప్పాలి. నూనెలో వేయించిన ఆహారం ఎక్కువగా తింటే ముఖంపై ముటిమలు, జిడ్డుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవారు డీప్ ఫ్రై చేసే ఆహారాలు అస్సలు తినకూడదు. ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా పిజ్జా, బర్గర్, హాట్ డాగ్స్, డోనట్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇవి స్కిన్ హెల్త్కి అంతగా మంచిది కావు. వీటిలో క్యాలరీలు, కొవ్వు ప్రాసెస్ చేసే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి హాని చేస్తాయి. వీటిని తినడం వల్ల పింపుల్స్ సమస్యలు పెరగడమే కాకుండా చర్మం డల్గా మారుతుంది. భారతీయ వంటకాల్లో స్పైసెస్కు పెట్టింది పేరు. వీటిని పరిమితంలో తింటే అవి శరీరానికి మేలు చేస్తాయి. లిమిట్ దాటితే చర్మ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే. స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటే చర్మం నిర్జీవంగా మారే అవకాశం ఉంటుంది. మీ చర్మాన్ని రక్షించుకోవడానికి మీ ఆహారంలో కారం తగ్గించడం మేలు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాక్లెట్లు ఇష్టంగా తింటూ ఉంటారు. చాక్లెట్లలో చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంలో ఉండే కొలాజన్ ప్రోటీన్కు నష్టం చేస్తాయి. చాక్లెట్లు తినడం వల్ల చర్మంలో సెబమ్ ఉత్పత్తి పెరుగుతుంది. ముఖం ముడతలు పడే అవకాశం ఉంది. మీరు చాక్లెట్లు తినాలనుకుంటే డార్క్ చాక్లెట్ తినడం మంచిది. దీనిని లిమిటెడ్గానే తినండి.